సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అల్లాపూర్ బి నూతన సర్పంచ్గా ఎన్నికైన జంగం వీరయ్యను ఘనంగా సన్మానించిన తాండూరు జంగమ సమాజం ప్రతినిధులు. అతిథి అధ్యాపక పోస్టులను అమ్ముకున్న జిల్లా నోడల్ అధికారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి బీసీ సంఘం నాయకుల డిమాండ్. వనజీవి రామయ్య జీవిత చరిత్రపై అనంతగిరి కొండల్లో షూటింగ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అల్లాపూర్ నూతన సర్పంచ్గా ఈ నెల 11న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన జంగం వీరయ్యను తాండూరు జంగమ సమాజం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంగళవారం బషీరాబాద్ మండలం అల్లాపూర్లో వీరయ్య నివాసంలో తాండూరు జంగమ సమాజం అధ్యక్షులు గూలి శివకుమార్, గౌరవ అధ్యక్షులు గూలి నీలకంఠం, బిబ్బెల్లి గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శి మఠం నిరంజన్, గూలి పరమేశ్వర్ జంగం వీరయ్యకు శాలువా పూలమలతో ఘనంగా సన్మానించారు. జంగం వీరయ్య తన ప్రత్యర్థిపై 140 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. అల్లాపూర్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచాలని జంగం వీరయ్యకు జంగమ సమాజం ప్రతినిధులు సూచించారు. గ్రామాన్ని మంచిగా పరిపాలించు, మంచి పేరు తెచ్చుకో, గ్రామాభివృద్ధిని చేయి. అతిథి అధ్యాపక పోస్టుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డ జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ పై ఫిర్యాదు చేసిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ సుమారు 5 సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపకులను కాదని తన ఇష్టానుసారంగా తనకు అనుకువగా ఉన్న వారిని అతిథి అధ్యాపక స్థానాల్లో నియామకం చేసిన జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, అనుభవం ఉన్న అతిథి అధ్యాపకులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అతిథి అధ్యాపక నియామకాల్లో అవకతవకలకు పాల్పడిన ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జోసఫ్, గడ్డం వెంకటేష్, రమేష్, నరేందర్, ప్రవీణ్, రాజుగౌడ్, నాగరాజ్, శ్రీనివాస్, రాము, వివేక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్ కుమార్ గారి నాయకత్వం, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం. జై బీసీ. 4 జూనియర్ కాలేజీలు మరి వికారాబాద్ జిల్లాకు కేంద్రంలో మరి మర్పల్లి కానీ బషీరాబాద్ కానీ ఇలా 4 కాలేజీలు శాంక్షన్ అయితే అక్కడ సరియైన లెక్చరర్స్ లేక మరి విద్యార్థులు ఏదైతే బీద విద్యార్థులు మరి గ్రామీణ ప్రాంతమైనటువంటి విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటే గత ప్రభుత్వంలో కూడా మేము బీసీ సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి అక్కడ ఒక లెక్చరర్స్ కావాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడంతో మరి గెస్ట్ లెక్చరర్స్గా మరి చాలామంది మరి లెక్చరర్స్ని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ఏం జరిగిందో మరి ఇది అర్థం అవ్వట్లేదు. అదే విషయమై స్థానికంగా ఉన్న తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ లలిత గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే మరి గెస్ట్ లెక్చరర్స్గా దాదాపు 5 నుండి 10 ఏళ్ల మధ్యకాలంలో మరి వాళ్ళు ఎంతో అనుభవంతో వాళ్ళు ఒక గెస్ట్ లెక్చర్గా పని చేస్తుంటే మరి వికారాబాద్ జిల్లా నోడల్ అధికారి అయినటువంటి శంకర్ నాయక్ గారు మరి పని కట్టుకొని ఒక కక్షపూరితంగా ఏదైతే అనుభవంతో ఉన్నటువంటి లెక్చరర్లని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళందరినీ కూడా తీసేస్తూ ఉన్నారు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా మరి ఏం జరిగిందో మరి అధికారులు దీనిపైన మరి ఒక ఎంక్వైరీ చేయాలి. మరి శంకర్ నాయక్ గారు నోడల్ అధికారి ఇలాంటి చర్యలకు ఎందుకు పూనుకున్నారో వారిపైన కూడా
ఒక ఎంక్వైరీ చేసి వారిపైన మరి చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీసీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనుభవం ఉన్న లెక్చర్లని కాకుండా ఎవరినో మా జిల్లాకు మా ప్రాంతానికి సంబంధం కాకుండా మరి ఒక బీసీలో ఉన్నటువంటి అధ్యాపకులను తీసేసి ఇతర కులాలకు ఇవ్వడంలో మరి అంతర్యం ఏమిటో మాకు అంతుపట్టట్లేదు. దయచేసి మరి అధికారులు కానీ మరి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మేమందరూ కూడా ఒకటే మేము ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గెస్ట్ లెక్చరర్స్గా మరి అనుభవంతో గత ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్ని తీయడంలో మరి ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఈ విధానంపై ఏదైతే ఇక్కడ చేస్తున్నటువంటి నోడల్ అధికారి చేస్తున్నటువంటి చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ఈ విషయానికి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారికి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంబడే మరి వారిని ఎవరినైతే ముందస్తు సమాచారం లేకుండా తొలగిస్తున్నారో వాళ్ళని ఎంబడే రీఅపాయింట్ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గత ఉద్యమాలు చేసి తాండూరులో, పెద్దేముల్లో, బషీరాబాద్లో జూనియర్ కాలేజీలు కావాలని పోరాడిన సందర్భంలో మరి అక్కడున్న గెస్ట్ లెక్చరర్లను అపాయింట్ చేసిన వారిని ఎన్నో నెలల నుంచి వాళ్ళు కాలేజీలకు వస్తున్న సందర్భంలో మరి వాళ్ళను వెంటనే తీయడము చాలా బాధాకరమైన విషయమని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ సస్పెండ్ చేసిన లెక్చరర్లను వెంటనే వారిని మరి విధులకు అపాయింట్మెంటు చేయాలని మా బీసీ సంఘం తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మరి లేదంటే మరి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి పెద్దలు గౌరవైన పార్లమెంట్ సభ్యులు జాతీయ అధ్యక్షులైన ఆర్ కృష్ణయ్య గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు सबको गुड आफ्टरनून। फर्स्टली आज तांडूर बीसी कॉन्स्टिट्यूंसी के बीसी समाज के मेंबर्स सभी लोग अंडर द गार्डनशिप ऑफ लीडरशिप ऑफ हमारे राजकुमार अन्ना के अंडर में हमारे तांडूर के बीसी के लीडर्स सभी लोग यहाँ पे सब कलेक्टर ऑफिस में जमा हुए, ताकि आज आप सबको मालूम है कि बहुत सारी नाइंसाफ़ी और इनजस्टिस हो रहा है। किसके साथ? लेक्चरर्स के साथ, जो बच्चों को टीच करते हैं, जो बच्चों का एक मुस्तकबिल, उनका फ्यूचर बनाते हैं, उन्हीं के साथ आज इनजस्टिस हो रहा है। तो सोचिए जो आम आदमी का क्या हाल होगा। आज लेक्चरर्स के साथ ही नाइंसाफ़ी हो रही है। जो लेक्चरर्स जिस वक्त में कोई चीज़ की फैसिलिटीज अवेलेबल नहीं थी, उस वक्त में उन्होंने सर्व किया, अपना टर्म किया और उस बच्चों को पढ़ाया, आगे बढ़ाया। लेकिन आज उसके बदले में हमारे लेक्चरर्स को क्या मिला? इंजस्टिस मिला। ये इंजस्टिस मिला बोल के हमारे बीसी समाज आज उनके लिए फाइट कर रहा है कि उनको जस्टिस मिलना चाहिए। और फिर से जो जिसको लेक्चरर्स को रिमूव करा था, वो लेक्चरर्स को फिर से अपॉइंट करने के लिए हम ये फाइट कर रहे हैं। और हमारे बीसी समाज आज सब कलेक्टर ऑफिस आए हुए, इंशाअल्लाह आने वाले दिनों में कलेक्टर ऑफिस भी जाएंगे और बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन तक भी जाएंगे। और जो नोडल ऑफिसर हमारे शंकर नायब साहब, उनकी क़यादत में ये काम किया गया था कि लेक्चरर्स को डिसमिस करा जाए। मैं चाहता हूँ, मैं रिक्वेस्ट करता हूँ हमारे शंकर नायब साहब से कि वही लेक्चरर्स को आप फिर से रीअपॉइंट करिए। क्योंकि सोचिए एक लेक्चरर की जॉब गया तो उसकी पूरी फैमिली की पूरा हाल क्या होगा। पूरी फैमिली मेंटल स्ट्रेस से गुजरना पड़ेगा और जो है ना फाइनेंशियल क्राइसिस से गुजरना पड़ेगा, हर चीज़ से उनको गुजरना पड़ेगा। तो हम चाहते हैं कि फिर से वो लेक्चरर्स को रीअपॉइंट करें। जो 8 लेक्चरर्स जो भी है उनको आप निकाला, क्योंकि वो सीनियर मोस्ट लेक्चरर्स थे, फैकल्टी था और वो बच्चों को पढ़ा रहे थे, बच्चों का मुस्तकबिल बना रहे थे। ये सीनियर लेक्चरर्स को फिर से रीअपॉइंट करें। ये हमारे बीसी संगम का और सभी लोगों का ये डिमांड है, रिक्वेस्ट है। और जल्द से जल्द उस लेक्चरर्स को रीअपॉइंट करा जाए। थैंक यू सो मच। పద్మశ్రీ అవార్డు గ్రహీత కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య జీవిత చరిత్రపై వికారాబాద్ జిల్లా అనంతగిరిలో షూటింగ్ జరిగింది. మంగళవారం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవి ప్రాంతంలో జరిగిన షూటింగ్ లో చెట్లు నాటడం, ప్రకృతితో అనుబంధంగా జీవిస్తూ నిత్య జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా పాఠశాల తదితర సన్నివేశాలను చిత్రీకరించారు. పర్యావరణ పరిరక్షణ ఫిలిం బ్యానర్ పై డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్లు నంది అవార్డు గ్రహీత
ప్రముఖ డైరెక్టర్ వేముగంటి ఒక ప్రకటనలో తెలిపారు. వనజీవి రామయ్య పాత్రలో ఎలాంటి పారితోషికం లేకుండానే ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ నటిస్తున్నారు. రామయ్య భార్య పాత్రలో నటి నాగరాణి ఉన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మోహన్, రిటైర్డ్ డాక్టర్ కళారంగా, కెవి రమణ, సహ నిర్మాత రవీంద్రనాథ్, జోగిని శ్యామల, ప్రభావతి, తిరుపతి, కెవిఎం వెంకట్, చైతన్య, వేణుగోపాల్, సింగర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు యాక్షన్ ఆయన అడుగు జర ఫీల్డ్ అతన్ని రమ్మని చెప్తాం. సార్ మీకు మైక్ ఇవ్వాలి. బాబు యాక్షన్ కానీ సార్ ఏమంటే వచ్చి నిలబడి అంటే నేను చేయాలి నిలబడి కానీ సార్ పిలిచాక రాకు విశ్వామిత్ర సారు పిలిచా 50 చెట్లు నాటాడు. మరి చెప్పండి ప్రతి చెట్టులోనే దైవం ఉంటుందని గీతోపదేశంలో కృష్ణుడు చెప్పాడు. మొక్కలు నాటడంలో అశోక్ చక్రవర్తిని ఆదర్శంగా తీసుకున్నాడు. నిచ్చు పళ్ళు ఫలాలనిచ్చి ప్రజల ఆకలి దాహర్తిని తీర్చునండో. సార్ మీరు సెక్యూరిటీ పిల్లలు, స్కౌట్ పిల్లలు సార్ని చూడాలి అందరు. రెడీ రోలింగ్. చెట్లు అన్నది పెంచుమన్నా, చెట్లు అంటే అడవి కాదై, చెట్లు అంటే జోర్ సే బోలో. ఓకే పుట్టదా గిట్టదా తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి రెడీ ఆర్డర్ అడవిలోని చీమ పుట్టదా గిట్టదా వాళ్ళు మంచిగా పెట్టారు. సరే సైడ్ కృష్ణ లైట్ ఓకేనా? ఏమండి దుర్గా ప్రసాద్ గారు యాక్షన్ పెట్టండి. చెట్లు పెట్టండి, మట్టి పోయండి. పెట్టేసేయండి, లోపల పెట్టి మట్టేసేయండి. ముగ్గురు ఉంటారు సార్, ముగ్గురు వీళ్ళకి వచ్చేయమంటారా? మట ఏమైనా కూర్చొని పిల్లాడా నందోడకు నా పేరు నాగరాణి.
నేను ఈ సినిమాలో వనజీవి రామయ్య గారి భార్య పాత్రలో నటిస్తున్నాను. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య గారు ఎంతో నిస్వార్థంగా ప్రజలకి వాళ్ళ ఫ్యామిలీ కోసమే కాకుండా అందరి కోసం తను ఇలా కోటి చెట్లు నాటడం, అది ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ వరకు వెళ్ళడము, అది మనం అభినందించాల్సిన విషయం. అది ఇప్పటివరకు బయోపిక్స్ ఎప్పుడు కానీ పొలిటికల్గానో హీరోస్ వాళ్ళ బయోపిక్ రావడం తప్పించి ఇలా నార్మల్ వ్యక్తి ఎప్పుడూ రాలేదు. అది మీ ముందుకు బ్రహ్మాజీ గారు, నేను భార్యాభర్తలుగా వనజీ రామయ్య గారిగా, తన భార్య నాగరాణి జానకమ్మగా మేము నటించడం జరుగుతుంది. మీరే కాదు, మనమందరం ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన విషయం. ఇది అవార్డు కోసం, ఇది ఇంటర్నేషనల్ వైజ్గా, ఓన్లీ నేషనల్ వైజ్గానే కాదు, అందరికీ ఈ సినిమా చూసి ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే నటించడం జరుగుతుంది. సో ఇది మనందరి బాధ్యత. ఇలాంటి సినిమాలు రావాలి, అవార్డు రావాలి ఇలాంటి మూవీస్కి. ఎందుకంటే తను ఎంత నిస్వార్థంగా చేశారంటే, నాకు మెయిన్గా ఈ రోల్ చేయడానికి కారణం తను నిస్వార్థంగా తను ఎలా అయితే మొక్కలు నాటాడో అలాగే ఫ్యామిలీని చూసుకుంటూ అటు వనజీవి రామయ్యకి సపోర్ట్ చేస్తూ జానకమ్మ ఎంత చేసిందో అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది ఎవరికి తెలియదు కదా. సో ఈ వనజీవి రామయ్య గారి చిత్రం ద్వారా మీ అందరికీ నేను మీ ముందుకు వస్తున్నాను జానకమ్మగా. మొక్కలు నాటుదాం, చెట్లను రక్షిద్దాం, మొక్కలు నాటుదాం, చెట్లను రక్షిద్దాం. ఒక్కసారి నమస్కారం పెట్టండి సార్. మీరు నమస్కారం పెట్టి స్టార్ట్ చేయండి. పాసిబిలిటీ మీకు అప్పుడు అంతే అలా ఉండండి. ఫస్ట్ పొజిషన్ అది కంటిన్యూటీ. రెడీ, రోల్ సార్. రోలింగ్ యాక్షన్. వెళ్ళవలసిన సీన్ వెళ్ళు. మళ్ళీ చెప్పు రాము, మళ్ళీ చెప్పు. తిరిగి చెప్పమైనా, తిరిగి చెప్పు గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.